సినిమా అంటే కేవలం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదు, మనందరి జీవితాల్లో ఒక భాగంగా మారిపోయింది. ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళకి. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌కి వెళ్లి సినిమా చూడడం అనేది ఒక పెద్ద పండగ, ఒక పెద్ద వ్యవహారం లాంటిదది. అయితే ఈ మధ్య కాలంలో నైజాం ఏరియా ఎగ్జిబిటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్ల యొక్క ఓనర్‌లు వీళ్ళ సమస్యలు చూస్తుంటే రాబోయే రోజుల్లో సింగిల్ స్క్రీన్స్ కంప్లీట్‌గా మూతపడిపోతాయా అనేటువంటి భయం అందరిలో మొదలైంది. ఒకవేళ భవిష్యత్తులో నిజంగానే సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతే, పూర్తిగా అంతరించిపోతే, మన సినిమా వరల్డ్ ఎట్లా మారిపోతుంది? సామాన్య ప్రేక్షకుల పరిస్థితి ఏంటి? అనేది ఆలోచిస్తే మనం నిజంగా కొంత ఆందోళన కలుగుతుంది నాకు. సింగిల్ స్క్రీన్సే లేకపోతే సినిమా అనేది కేవలం డబ్బున్న వాళ్ళకే పరిమితం అయిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అసలు బేసిక్‌గా సినిమా ఈజ్ ఆర్ట్ ఫార్మ్. ఒక నాటకం ఎట్లాగో, ఒక పొయెట్రీ ఎట్లాగో, ఒక పెయింటింగ్ ఎట్లాగో అట్లాగే సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్. కానీ దాన్ని డబ్బు కోసం, హీరోల పిచ్చి కోసం, హీరోల ఇమేజ్, స్టార్ ఇమేజ్‌ల కోసం, తద్వారా వచ్చే డబ్బు కోసం, ప్రొడ్యూసర్ల జోద ఆట కోసం దాన్ని కంప్లీట్‌గా బిజినెస్ ఫామ్‌లోకి మార్చేశారు. ఏ మూలో ఎక్కడో ఒకసారి 'కంచర్లపాలెం', 'మల్లేశం' ఇలాంటి సినిమాలు, 'వేణు' సినిమా ఉంది మొన్న వచ్చింది, మర్చిపోయాను దాని పేరు. తెలంగాణలో వస్తది. సో, తెలంగాణ బ్యాక్‌డ్రాప్. అలాంటి సినిమాలు అరకొర అంటే పర్సెంటేజ్ చూసుకుంటే, రేషియో చూసుకుంటే ఇలాంటివి బిజినెస్ ఫామ్‌లో ఒక 98 సినిమాలొస్తే అలాంటి సినిమాలు 2 వస్తున్నాయి. అందులో మళ్ళీ ఒకటే ఆడుతుంది. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. ఒకటి ఆడొచ్చు, ఆడకపోవచ్చు కూడా. సో, అట్లాంటి పరిస్థితిలో ఉన్నాం. అసలే కంప్లీట్‌గా ఒక ఆర్ట్ ఫామ్‌ని తీసుకొచ్చి బిజినెస్ ఫామ్ చేసేసారు ఈ దరిద్రులందరూ కలిసి. అట్లాంటిది ఇప్పుడు ఆ సింగిల్ స్క్రీన్సే వెళ్ళిపోతే ఆ మాత్రం కూడా బేసిక్‌గా ఆర్ట్ ఫామ్, ఆర్ట్ ఎప్పుడు ఏం చేస్తది? ఒక పెయింటింగ్ గాని, ఒక పొయెట్రీ గాని ఏం చేస్తది? సామాన్యుడికి ఉన్నటువంటి అట్టడుగు వర్గానికి ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో దోహదపడతది. ఒక పొయెట్రీ అనేది ఒక ఆడపిల్ల అందాన్ని డిఫైన్ చేయడానికి వాడతారు. అసలు స్టార్టింగ్ ఎక్కడి నుంచి దాన్ని తీసుకొచ్చారంటే, బేసిక్‌గా అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వర్గాల ఇబ్బందికర పరిస్థితుల్ని వేలెత్తి చూపించడానికి 'శ్రీశ్రీ' లాంటి వాళ్ళు దాన్ని ఒక లెవెల్‌కి తీసుకెళ్ళగారు పొయెట్రీ అనేది. పెయింటింగ్స్ కూడా అంతే. మీకు వరల్డ్ లెవెల్ ఆఫ్ పెయింటింగ్స్ చూస్తే ఈ మనుషుల కష్టాలను చూపించడానికి ఆ ఆర్ట్ ఫామ్‌ని ఉపయోగించుకున్నారు. అట్లాగే సినిమాను కూడా అట్లా ఉపయోగించుకోవాలి. దాన్ని ఉపయోగించుకోవట్లే ఏమాత్రం కూడా. వాళ్ళ డబ్బు పిచ్చికి, వాళ్ళ స్టార్‌డమ్ పిచ్చికి వాడుకుంటున్నారు ఆల్రెడీ దాన్ని. అలాంటిది ఇప్పుడు వాళ్ళ అట్టడుగు వర్గాల కోసం దాన్ని ఉపయోగించుకోకపోగా ఆ మీడియంని మంచి బ్రహ్మాండమైనటువంటి అందరికీ ఈజీగా చేరువయ్యే మీడియంని ఉపయోగించుకోకుండా డబ్బుకు మాత్రమే దాన్ని ఉపయోగించుకుంటూ, దాంతో పాటు కంప్లీట్‌గా అసలు సినిమా చూసేటువంటి అవకాశాన్ని ఆర్ట్ ఫార్మ్ బిజినెస్ ఫార్మ్‌గా మారిపోయినటువంటి ఆ ప్రెషియస్‌గా మార్చేసినటువంటి దాన్ని బేసిక్‌గా సామాన్యుడు కూడా అందకుండా చేసేటువంటి దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయి. సో, థియేటర్స్ మూతపడితే మాత్రం సామాన్య మిడిల్ క్లాస్ మీద పడేటువంటి దెబ్బ టికెట్లు. అట్లాగే ఫుడ్ ధరల యొక్క భారం జరగబోతుంది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ మూసేశారనుకోండి, ఏమవుతుంది? మల్టీప్లెక్స్‌కెళ్తాం. సాధారణంగా మల్టీప్లెక్స్‌లతో పోలిస్తే సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో టికెట్ ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఆఫ్‌కోర్స్ అక్కడ ఇవేమి ఉండవు సౌకర్యాలు, నేను ఒప్పుకుంటా. దానికి కారణాలేంటో చూడాలి. సో, ఇవి గనక మూతపడితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మల్టీప్లెక్స్‌కే ఎళ్ళాలి. ఫ్యామిలీని తీసుకొని. దీనివల్ల టికెట్ ధరలు ఇంకా పెంచేస్తారు వాళ్ళు. ఇదంతా మోనోపోలీకి సంబంధించినటువంటి అంశం. కేవలం టికెట్ ధరలే కాకుండా క్యాపిటలిజం ఇదంతా. సో, అక్కడ దొరికే సాఫ్ట్ డ్రింక్స్ గానీ, ఫుడ్ గానీ ఈ రేట్లు పెరిగిపోతాయి. సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 50, 60 దొరికేటువంటి ఒక పాప్‌కార్న్ లేదా సమోసాలు మల్టీప్లెక్స్‌ల్లో 200, 300 వరకు కూడా అమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. బేసిక్కే 200 ఉంటుంది. సో, దీనివల్ల ఒక సాధారణ కుటుంబం థియేటర్‌కి వెళ్లి సినిమా చూడాలంటే బడ్జెట్ డబుల్ అవుతుంది, లేదా త్రిబుల్ కూడా అయిపోతుంది రేపొద్దున. స్క్రీన్స్ లేవు కాబట్టని వీళ్ళు ఇంకా పెంచుకుంటారు. ఇప్పటికే పేద ప్రజలు రావట్ల థియేటర్లకి, పైరసీ చూస్తున్నారు, టీవీలో చూస్తున్నారు. ఇక సింగిల్ స్క్రీన్స్ కూడా లేకపోతే మధ్య తరగతి వారికి కూడా, పేదవాళ్ళకి ఆల్రెడీ ఆపేశారు. సో, ఇప్పుడు మధ్య తరగతి కూడా అదొక లగ్జరీగా మారిపోతుంది. సింగిల్ స్క్రీన్‌ల యొక్క ముగింపు, భవిష్యత్తు సినిమాది ఎలా ఉండబోతుంది? సింగిల్ స్క్రీన్స్ గనక మూతపడితే కేవలం థియేటర్లు అంటే మూతపడితే ఇది ఆర్థిక భారంతో పాటు అభిమానుల యొక్క హడావుడి కూడా తగ్గిపోతుంది. ఒక మల్టీప్లెక్స్‌కెళ్ళి మనం హడావుడి రచ్చ చేసిన రోజులు ఎక్కడుంటాయి? చాలా రేర్‌గా ఉంటాయి. అదే ఒక సింగిల్ స్క్రీన్ దగ్గర ఒక పెద్ద హీరో, మీకు ఒక చిరంజీవి దగ్గర నుంచి, ఒక బాలకృష్ణ దగ్గర నుంచి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఇట్లాంటి సినిమాలు, ప్రభాస్ ఏదైనా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు సింగిల్ స్క్రీన్ దగ్గర హడావుడి వేరుంటుంది. మల్టీప్లెక్స్ దగ్గర హడావుడి వేరుంటుంది కదా! సో, ఆ వైబే డిఫరెంట్ ఉంటది. అది కూడా ఇప్పుడు కంప్లీట్‌గా నాశనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎంత డబ్బు ఉన్నా కూడా చాలామంది సినిమా అభిమానులు సింగిల్ స్క్రీన్‌లోనే డే 1 చూడడానికి ఇష్టపడతారు. సినిమా హిట్ అయితే ఎక్కువ అక్కడే చూస్తారు. అక్కడ వచ్చేటువంటి మాస్ వైబ్ గానీ, పేపర్లు ఏయటం గానీ, ఈలలేయడం గానీ, రిలీజ్ సినిమాలకి థియేటర్ లోపల చేసేటువంటి డాన్సులు, హంగామా ఇవన్నీ మల్టీప్లెక్స్‌లో అయ్యేటువంటి పనే కాదు బేసిక్‌గా. సో, మల్టీప్లెక్స్‌లో ఇలాంటి హడావుడి చేస్తే యాజమాన్యం కూడా ఏమాత్రం ఒప్పుకునే పరిస్థితి ఉండదు. దీనివల్ల ఫ్యాన్స్ ఎంజాయ్‌మెంట్ అనేది పూర్తిగా లేకుండా కూడా పోతుంది. అఫ్‌కోర్స్ వాళ్ళు డ్యామేజ్ చేస్తారని వీళ్ళు వద్దంటారు, కాదంట్లా. సో, అది డిఫరెంట్ టాపిక్. సో, సింగిల్ స్క్రీన్స్ మూసేసి రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్లు ఇవి కట్టేటువంటి కార్యక్రమం జరగొచ్చు భవిష్యత్తులో. దాంతో పాటు
పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, డీమార్ట్ లాంటి సూపర్ మార్కెట్లు ఇవన్నీ కూడా నిర్మిస్తే ఆయా ప్రాంతాల్లో రద్దీ పెరిగి ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఊరి మధ్యలో రద్దీగా ఉండేటువంటి ఏరియాల్లోనే ఇవన్నీ కూడా ఉంటాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే సింగిల్ స్క్రీన్‌లు లేకపోతే మన టాలీవుడ్‌లో సినిమాలు తీసేటువంటి విధానం కూడా ఒకసారిగా మారిపోతుంది. అది కూడా మనం అబ్జర్వ్ చేయాలి. మాస్ థియేటర్‌లో లేనప్పుడు కేవలం క్లాస్ ఆడియన్స్‌ని, మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ని మనసులో పెట్టుకునే దర్శకులు సినిమా తీస్తారు. మల్టీప్లెక్స్‌కి వచ్చేవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటారు. బాలీవుడ్‌లో ఇప్పటికే చాలా సినిమాలు మల్టీప్లెక్స్ ప్రేక్షకుల కోసమే తీస్తున్నారన్నట్టు ఉంటాయి అవన్నీ గూడా. సో, మన దగ్గర గూడా అదే పరిస్థితి వస్తే 'కల్కి' లాంటి పెద్ద బడ్జెట్‌లు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు ఇవన్నీ ఎక్కువైపోతాయి గానీ 'సలార్' లాంటివి లేకపోతే 'పుష్ప 2' లాంటివి, 'పుష్ప' లాంటివి థియేటర్‌లో వచ్చి అసలైనటువంటి కిక్ ఆ ఆడియన్స్‌తో ఈ అండర్ ప్రివిలేజ్డ్ ఆడియన్స్‌తో కనెక్ట్ అయ్యేటువంటి ఇష్యూస్ పోతాయి. సో, ఇంకా పాజిటివ్స్ కూడా ఉంటాయి దేంట్లో అయినా, నెగెటివ్స్ అయినా. సో, ప్రేక్షకుల కోసం స్క్రీన్స్, సౌండ్ సిస్టమ్స్, విజువల్స్ ఇవి మాత్రం డెఫినెట్‌లీ మల్టీప్లెక్స్‌లో వస్తే పాజిటివ్స్. అలా కాకుండా సింగిల్ స్క్రీన్స్ కూడా బెటర్‌మెంట్ చేసుకుంటూ సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలాగా సినిమాని చూసుకోవాలి ప్రభుత్వాలనేది నా ఒపీనియన్. సో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.